सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। ఇవన్నీ ఎందుకండి? ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను. ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను. సద్దు మణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ, సద్దు మణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ. తెల్ల చీర తెస్తే మల్లె పూలు ఇస్తే ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. అబ్బా ఎప్పుడు అదే. అందాల ఓ పిల్లి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరిమల్లి. అందాల ఓ పిల్లి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరిమల్లి. క్షణము దాటుదంటే మనసు మారును ఏమో, ఆ క్షణము దాటిందంటే మనసు మారును ఏమో. అంతగా పని ఉంటే ఆ పైన రావే, దయచేసి పోవే. ఇంతకన్నా ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. అబ్బా నిద్ర వస్తుందండి. కొత్తగా పెళ్ళైన కోడె వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట. కొత్తగా పెళ్ళైన కోడె వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట. మరి సుద్దులాడాలంట, పొద్దు గడపాలంట, ముద్దులాడాలంట, మోజు తీరాలంట. ఇంతకన్నా ఏమి చెప్పను, ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. ఇంతకన్నా ఏమి చెప్పను.
తగునా ఎవరో రావాలి ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో కొనగోట మీటిన చాలు కొనగోట మీటిన చాలు నీలో కోటి స్వరములు పలుకును ఎవరో రావాలి రాచనగరున వెలసినావు రసపిపాసకు నోచినావు రాచనగరున వెలసినావు రసపిపాసకు నోచినావు శక్తి మరచి రక్తి విడచి శక్తి మరచి రక్తి విడచి మత్తు ఏదో మరగినావు మరచిపోతగునా ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి ఎవరో రావాలి నువ్వంటే నాకెందుకు ఇంత ఇది ఇంత ఇది ఇంత ఇది నువ్వన్నా నాకెందుకో అదే ఇది అదే ఇది అదే ఇది నువ్వంటే నాకెందుకో ఇంత ఇది నువ్వంటే నాకెందుకో ఇంత ఇది ఇంత ఇది ఇంత ఇది నువ్వన్నా నాకెందుకో అదే ఇది నువ్వన్నా నాకెందుకో అదే ఇది అదే ఇది అదే ఇది తొలినాడు ఏదోలా మొదలైనది ఆరేయి నిదురంతా కలలైనది తొలినాడు ఏదోలా మొదలైనది ఆరేయి నిదురంతా కలలైనది మరునాడు మనసంతా తానైనది
ఇది ఏదో ఇద్దరికీ తెలియకున్నది, మరునాడు మనసంతా తానైనది. ఇది ఏదో ఇకి తెలియకున్నది, నువ్వంటే నాకెందుకో ఇంత ఇది. నువ్వన్నా నాకెందుకో అదే ఇది, అదే ఇది, అదే ఇది. వయసులో పాకానికి వచ్చినది, తనువులో అణువణువున పొంగినది. వయసులో పాకానికి వచ్చినది, తనువులో అణువణువున పొంగినది. నీకిచ్చే వరకు నిలువలేనన్నది, ఉరికి ఉరికి నీ ఒడిలో ఒదిగినది. నీకిచ్చే వరకు నిలువలేనన్నది, ఉరికి ఉరికి నీ ఒడిలో ఒదిగినది. నువ్వంటే నాకెందుకో ఇంత ఇది, ఇంత ఇది, ఇంత ఇది. నువ్వన్నా నాకెందుకో అదే ఇది, అదే ఇది, అదే ఇది. సీతాలు సింగారం, మాలచ్చి బంగారం, సీతామలక్ష్మంతే శ్రీలక్ష్మవతారం. సీతాలు సింగారం, మాలచ్చి బంగారం, సీతామలక్ష్మంతే శ్రీలక్ష్మవతారం. మనసున్న మందారం, మనిషంత బంగారం, బంగారు కొండయంటే భగవంతుడవతారం. మనసున్న మందారం, మనిషంత బంగారం, బంగారు కొండయంటే భగవంతుడవతారం. సీతాలు సింగారం, సంత నవ్విందంటే పున్నమి కావాలా? అయితే నవ్వనులే. కాసంత చూసిందంటే కడలే పొంగాలా? ఇక చూడనులే. పూసంత నవ్విందంటే పున్నమి కావాలా? కాసంత చూసిందంటే కడలే పొంగాల. ఎండి తెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల. ఆ ఎదుగు ఒదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల. నువ్వంటుంటే నే వింటుంటే నూరేళ్ళు నిండాలా. సీతాలు సింగారం మాలచ్చి బంగారం. బంగారు కొండయంటే భగవంతుడవతారం. మనసున్న మందారం
కావాలే చక్కలి గింతలు పెట్టావంటే చుక్కైపోతాను ఎగిరొస్తాలే దాగుడు మూతలు ఆడావంటే దగ్గరికి రాను చక్కలి గింతలు పెట్టావంటే చుక్కైపోతాను గుండె గుడిలో నా దివ్యవు నువ్వై వెలిగి వెలిగించాలా నీ వెలుగుకు నీడై బ్రతుకున తోడై ఉండిపోవాలా నువ్వంటుంటే నీ వింటుంటే వెయ్యేళ్ళు బతకాల సీతాలు సింగారం మాలచ్చి బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం లా 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 లా. లా 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 లా. ప్రభు శ్రీరామచంద్ర, పరబ్రహ్మ స్వరూపుడమైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు. ప్రతిజ్ఞాపాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి. అతి వినయము ధూర్త లక్షణం. నీ అసందర్భ ప్రలాపములతో ఇంకను మోసము చేయనించితివా నైవంచుకురా పొమ్మవన. ఆహా, ధన్యుడను స్వామి, ధన్యుడను. నేడు కదా నా జన్మ చరితార్థమైనది, నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది. గజ్జలందెలు కల్లు కల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమెద్ది పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చెనిద్ది అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనెద్ది జానకీదేవినిచ్చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది అట్టి నీ పాదనిరేజమయ్యో నాదు కఠిన దేహంబు తాకంగ కందెనేమో తారక బ్రహ్మనామా కోదండ రామ పిరికి బృంద పౌరుషహీనుడమై పాదములొత్తుచుంటివా ఇంతటి ధీరుడవు అంతటి శపథమేలా ఆర్తరక్షణ కర్తవ్యమే. స్వామి, ధీరుడనో ఎవరికే తెలియను. ఇక ఆర్తరక్షణ మందురా అది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష. సోదరి, ఎన్నాళ్ళు ఇలా నిద్రాహారాలు లేకుండా నిన్ను నీవే కృషింపజేసుకుంటావు. ఇంతకంటే నేను చేయగలిగింది ఏముంది తల్లి? భక్తవత్సలుడైన పరంధాముడి అందరి ప్రార్థన పెడచెవిని పెట్టి నా పతి ప్రాణములను బలిగొన నించినప్పుడు నేను బ్రతికి మాత్రము చేయగలిగినది ఏమున్నది? సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ జీవోత్సవంతో సమానం. అంతకన్నా ఈ ఆత్మాహుతి ఏమి? అంత మాట అనకమ్మా. పతివ్రతల కన్నీరు నా తల్లి వసుంధర భరించలేదు. అయినతో యుద్ధమునకు సిద్ధముఖం. యుద్ధమా? నా స్వామితోనా? అసంభవం. లేనితో యయాతిని పరిత్యజింపు. శరణార్థిని పరిత్యజించుట అనుచితము. అట్లైన పరాజయమును అంగీకరింపు. నీవు నన్ను జయించను కదా నేను పరాజయం ఉందుట. ఏమి చాతుర్యము! రణము చేయడక యయాతిని వీడదు.
ప్రభుభక్తి పరాయణుడట, ప్రతిజ్ఞా పాలనమే కర్తవ్యమట. ఆంజనేయ, ఎందులకి పరస్పర విరుద్ధ సంభాషణం? నీ చేతల వలనే మాటలు కూడా తలకిందులుగా ఉన్నది. అవునులే, నిన్ననవలసినదేమున్నది? నీ జాతి లక్షణమే అంత. కోతి బుద్ధి పొంచి నడవు. అవును రామచంద్ర, ఈ కోతి మీకు పరాయిదా, మా జాతి మీకు తెలియనిదా? సీతమ్మ జాడమీ చెవిరేయ అంబోధి త్రుటి కాలముందు లంఘించునాడు. శత్రునిర్భేద్యమౌ సన్నలంకను గెల్వ సేతుబంధనమును చేయునాడు. మైరావణుని మృత్యు మర్మంబు భేదించి స్థిర దీక్షమిమ్ము రక్షించునాడు. ప్రాణావశిష్ఠుడవు రామానుజుని బ్రోవ సంజీవి కొని తెచ్చి సాకునాడు. ప్రాణములు పణమొడ్డి మీ ప్రాభవంబు నిలుప లంకారణమును గెలుచునాడు. కోటి సాయమే మీకొక కొండయ్యే కనవి ఆనాడు. మా జాతి లక్షణము, మా కోటి లక్షణము, మా జాతి లక్షణము, మా కోటి లక్షణము, మా జాతి లక్షణము, మా కోటి లక్షణము నేడు చింతించి వగచిన లాభమేమి? ఆ ఆ ఆ ఆ అది అంతయు నీ ప్రతాపమనియా నీ ఊహ? అంతటి శౌర్యవంతులు మహాబలి బాలి విజృంభణానికి చింతల వంతలంబడి కృషిపగనేటికి ఋష్యమూకమందెంతయు కాంది సీకులై హీనగతి పడియుండనేలా. మా చెంతకు వచ్చి బ్రోవుమని చేతులు మోక్షగనేల మారుతి. ప్రభు, ఎన్నడైనా మీ శక్తి సామర్థ్యములను శంకించితిమా? మీ ఆదేశములను ఉల్లంఘించితిమా? శరణాగత రక్షణము పరమధర్మం అన్న మీ ఆదర్శమే కదా మేము పాటించినది. ఆంజనేయ, సాలించు నీ వృథా ప్రసంగం. మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమీయగలవు, కానీ మేము సాధించిన ఘన విజయములను వానరుడవైన నీవు సాధించగలవా? అవును స్వామి, మీరు నరులు, మేము వానరులము. మీరు పురవాసులు, మేము తరువాసులము. మీరు చేయు ఘనకార్యములు మేమెట్లు చేయగలము? గురునాజ్ఞనపమునా తరుణియంచక అలతాటకను హతమాచగలమే. మాట ఇచ్చితి మంచు మాటున పొంచుండి చాటుగా వాలిని చంపగలమే. తమ్ముడు గుట్టియ దశకంఠు వధింప కుక్షిలో బాణంబు కొట్టగలనే. పరనింద తేరిత వరసాధ్వి జానకిని అగ్నిలో దూకమంచనగలనే. చరణ సేవల గావించు పరమ భక్తు సంకరనటంచు చపసంబు సలుపగలనే. నాగరీకులు మీరు, వానరుల మేము, మీదు ఘనతకు సరిసాటి మీరు కాదే.
అడవులలో ఆకులలములు మేసి చెట్టు కొమ్మల మీద కోతి కుమ్మస్తులాడు వానర జాతిలో ప్రముఖుడవైన నీకు మా అవతార పరమార్థములు అపార్థములుగా గోచరించటం ఆశ్చర్యమేమీ నూది. ధారుని ఎల్లెడల్ విలయతాండవమాడు అధర్మమున్ దురాచారము రూపుమాపి తనుజ ప్రకరంబుల త్రుళ్ళడంచి భూభారము దీర్చి శిష్ట జన పాలనకై అవతారధారియౌ కారణ జన్ము శ్రీహరిని కాంచగజాలవే మోహ బుద్ధివై శ్రీమన్మహావిష్ణుదేవ అవేయ ప్రభావ రమాధీశ లోకేశ వైకుంఠవాస చిదానంద గోవింద శౌరీ ముకుంద విధాతం యథన్ బెట్టు వేదాపహారిన్ సురారిన్ దురాచారి వీరంగు నీరంగు తాగా మహామోధిలోదొచ్చి మాయావి చకటాచు లోకావనోద్ధార మచ్చావతార ఫణీంద్రుండు త్రాడై గిరీంద్రంబు కవ్వంబు కాగా సురల్దానవుల్ క్షీరవారాసి చిల్కంగ భారంబునన్ కృంగు మందానగిరి నెత్తు ఘన విస్తృతాకార కూర్మావతార ధరన్ తాపగా దుట్టి లోకంబులన్ బట్టి పల్హింసలల్ బెట్టు ద్రోహిన్ హిరణ్యాక్షు అక్షీణ శౌర్యంబునందున్ను సురవైరి గర్వాపహార వరాగావతార హరిందు పుయందుండెరా డింభకాయంతు నిజపుత్రు బాధింతు నీచాత్ము శిక్షింప సంరంభివై స్తంభమందే విజృంభించి దైతేయు గర్వంబు ఖర్వంబు గావించు పరవీర హరరౌఘ శ్రీనారసింహ సురేంద్రాధికుండైన వైరోచనుంగేరి దానంబుగా నేల మూడడుగులన్ గోరి ముల్లోకముల్ నిండి బలిరాజ ఘనరాజ సంబెల్ల మాయంబుగా వించి పాతాళమున ద్రొక్కు సురలోక సంత్రాణ శ్రీవామన కన్ను మిన్నున్ కనల్లేని గర్వాంగుడా కాతవీర్యు మహాశౌర్య ధుర్యున్ రణంబందు నిర్జించి ఛాత్రాళి క్రొన్నెత్తుటన్ తర్పణం విచ్చి పితృణముందీచు హరిలోక భీమ మహావిక్రమ పరశురామ ఇలన్ సత్య ధర్మములన్ పాదుకొల్పం నిలింపాళి కట్టాల దీపన్ మహాభీషణు లోక విద్రావణు రావణు గూల్ప అవతారమూర్తి పరంధామ కోదండ రామ నమస్తే నమస్తే నమః. ఆంజనేయ, ఇప్పటికైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా. గేయాద్రి విడుము. దేవా, నీ దివ్యావతార సందర్శనమున నాలో శరణాగత పరిరక్షణాభిలాష ద్విగుణీకృతమవుతున్నది. నేను సర్వసన్నద్ధుడను. అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపుము. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకును. ఆంజనేయ, సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునందుంచి ప్రయోగించుతున్నా. ప్రభు శ్రీరామచంద్ర, భూత భవిష్యత్ వర్తమానముల యందలి రామనామ పారాయణ మహత్తర సారాంశమెల్ల ఒక్క ఎడ చేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుతుంటిని. రామ బాణము ప్రబలము, రామనామము ప్రముఖము, ఈ విశ్వమే నిర్ణయించుగాక. శ్రీరామాంజనేయులారా, శాంతించండి. కారణ జన్ములైన మీ ఇరువురి కలహము
జగత్ప్రళయ కారణం. శ్రీరామ, శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయానాటక ఫలితమే. శ్రీరామచంద్ర, నీ బాణం అదృశ్య రూపమున ఈ విశ్వమంతయు సర్వదా సంచరిస్తూ ధర్మద్రోహులను, దురాచారులను, అసత్యవాదులను దండించగలదు. ఆంజనేయ, నీ సహజ రక్షా కవచమైన రామనామం బహుముఖ ప్రతిభావంతమై సాధు సజ్జన పరిత్రాణమై అనవరతము వర్ధిల్లగలదు. ఈ కథ పరమ పావనమై విన్నవారికి కన్నవారికి సకల శ్రేయోదాయకము కాగలదు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రభు శ్రీరామచంద్ర, పరబ్రహ్మ స్వరూపుడమైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు. ప్రతిజ్ఞాపాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి. అతి వినయము ధూర్త లక్షణం. నీ అసందర్భ ప్రలాపములతో ఇంకను మోసము చేయనించితివా? నైవంచకుడా, పొమ్మవన. ఆహా, ధన్యుడను స్వామి, ధన్యుడను. నేడు కదా నా జన్మ చరితార్థమైనది. నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది. గజ్జలందెలు కల్లు కల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది. లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమెద్ది. పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చెనిద్ది. అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనెద్ది. జానకీ దేవినిచ్చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది. అట్టి నీ పాదని రేజమయ్యో నాదు కఠిన దేహంబు తాకంగ కందెనేమో తారక బ్రహ్మనామా కోదండ రామ. పిరికి బృంద, పౌరుషహీనుడమై పాదములు తుచుంటివా? ఇంతటి ధీరుడవు, అంతటి శపథమేలా? ఆర్తరక్షణ కర్తవ్యమే. స్వామి, ధీరుడనో ఎవరికే తెలియదు. ఇక ఆర్తరక్షణ మందురా, అది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష. సోదరి, ఎన్నాళ్ళిలా నిద్రాహారాలు లేకుండా నిన్ను నీవే కృషింపజేసుకుంటావు. ఇంతకంటే నేను చేయగలిగింది ఏముంది తల్లి? భక్తవత్సలుడైన పరంధాముడి అందరి ప్రార్థన పెడచెవిని పెట్టి నా పతి ప్రాణములను బలిగొన నించినప్పుడు నేను బ్రతికి మాత్రము చేయగలిగినది ఏమున్నది? సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ జీవోత్సవంతో సమానం. అంతకన్నా ఈ ఆత్మాహుతి ఏమే. అంత మాట అనకమ్మా. పతివ్రతల కన్నీరు నా తల్లి వసుంధర భరించలేదు. అయినతో యుద్ధమునకు సిద్ధముఖం. యుద్ధమా? నా స్వామితోనా? అసంభవం. లేనితో యయాతిని పరిత్యజింపు. శరణార్థిని పరిత్యజించుట అనుచితము. అట్లైన పరాజయమును అంగీకరింపు. నీవు నన్ను జయించను కదా నేను పరాజయం ఉందుట. ఏమి చాతుర్యము! రణము చేయడట, యయాతిని వీడట. ప్రభుభక్తి పరాయరుడట, ప్రతిజ్ఞా పాలనమే కర్తవ్యమట. ఆంజనేయ, ఎందులకి పరస్పర విరుద్ధ సంభాషణం? నీ చేతల వలనే మాటలు కూడా తలకిందులుగా ఉన్నది. అవునులే, నిన్ననవలసినదేమున్నది? నీ జాతి లక్షణమే అంత. కోతి బుద్ధి పొంచి నడవు. అవును రామచంద్ర, ఈ కోతి మీకు పరాయిదా? మా జాతి మీకు తెలియనిదా?
సీతమ్మ జాడమీ చెవివేయ అంబోధి త్రుటి కాలమందు లంఘించునాడు శత్రునిర్భేద్యమౌ సన్నలంకను గెల్వ సేతుబంధనమును చేయునాడు మైరావణుని మృత్యు మర్మంబు భేదించి స్థిర దీక్షమిమ్ము రక్షించునాడు ప్రాణావశిష్ఠుడవు రామానుజుని బ్రోవ సంజీవి కొని తెచ్చి సాకునాడు ప్రాణములు పణమొడ్డి మీ ప్రాభవంబు నిలుప లంకారణములు గెలుచునాడు కోటి సాయమే మీకొక కొండయ్యే కనవి ఆనాడు మా జాతి లక్షణము మా కోటి లక్షణము మా జాతి లక్షణము మా కోటి లక్షణము మా జాతి లక్షణము మా కోటి లక్షణము నేడు చింతించి వగచిన లాభమేమి ఆ ఆ ఆ ఆ అది అంతయు నీ ప్రతాపమనియా నీ ఊహ. అంతటి శౌర్యవంతులు మహాబలి బాలి విజృంభణానికి చింతల వంతలంబడి కృషిపగనేటికి ఋష్యమూకమందెంతయు కాంది సీకులై హీనగతిల్ పడియుడనేలా మా చెంతకు వచ్చి బ్రోవుమని చేతులు మోక్షగనేల మారుతి ప్రభు, ఎన్నడైన మీ శక్తి సామర్థ్యములను శంకించితిమా? మీ ఆదేశములను ఉల్లంఘించితిమా? శరణాగత లక్షణము పరమధర్మమన్న మీ ఆదర్శమే కదా మేము పాటించినది. ఆంజనేయ, సాలించు నీ వృథా ప్రసంగం. మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమీయగలము కానీ మేము సాధించిన ఘన విజయములను వానరుడవైన నీవు సాధించగలవా? అవును స్వామి, మీరు నరులు, మేము వానరులము. మీరు పురవాసులు, మేము తరువాసులము. మీరు చేయు ఘనకార్యములు మేమెట్లు చేయగలము? గురునాజ్ఞనపమునా తరుణి ఎంతెంచగా అలతాటకను హతమాచగలమే మాట ఇచ్చితి మంచు మాటున పొంతుండి చాటుగా వాలిని చంపగలమే తమ్ముడు గుట్టీయ దశకంఠు అధింప కుక్షిలో బాణంబు కొట్టగలనే పరనింద తేరిత వరసాధ్య జానకిని అగ్నిలో దూకమంచనగలనే చరణ సేవల గావించు పరమ భక్తు సంకరనటంచు చపదంబు సలుపగలనే నాగరీకులు మీరు వానరులమేము మీదు ఘనతకు సరిసాటి మీరు కాదే అడవులలో ఆకులలములు మేసి చెట్టు కొమ్మల మీద కోతి కుమ్మత్తులాడు వానర జాతిలో ప్రముఖుడవైన నీకు మా అవతార పరమార్థములు అపార్థములుగా గోచరించటం ఆశ్చర్యమేమీనూది. ధారుని ఎల్లెడల్ విలయ తాండవమాడు
అధర్మముందురాచారము రూపుమాపి ధనుజ ప్రకరంబుల త్రుళ్ళగల్చి భూభారము దీర్చి శిష్ట జన పాలనకై అవతారధారియౌ కారణ జన్ము శ్రీహరిని కాంచగజాలవే మోహబుద్ధివై శ్రీమన్మహావిష్ణుదేవ అమేయ ప్రభావ రమాధీశ లోకేశ వైకుంఠవాస చిదానంద గోవింద శౌరీ ముకుంద విధాతం యథన్ బెట్టు వేదాపహారిన్ సురారిన్ దురాచారి వీరమ్ము నీరమ్ము కాగా మహామోధిలోదొచ్చి మాయావి చకటాచు లోకావనోద్ధార మచ్చావతార ఫణీంద్రుండు త్రాడై గిరీంద్రంబు కవ్వంబు కాగా సురల్దానవుల్ క్షీరవారాసి చిల్కంగ భారంబునన్ కృంగు మందానగిరి నెత్తు ఘన విస్తృతాకార కూర్మావతార ధరన్ తాపగా దుట్టి లోకంబులన్ బట్టి పల్హింసలల్ బెట్టు ద్రోహిన్ హిరణ్యాక్షు అక్షీణ శౌర్యంబునందున్ను సురవైరి గర్వాపహార వరాగావతార హరిందు పుయందుండెరా డింభకాయంతు నిజపుత్రు బాధింతు నీచాత్ము శిక్షింప సంరంభివై స్తంభమందే విజృంభించి దైతేయు గర్వమ్ము ఖర్వమ్ము గావించు పరవీర హరరౌఘ శ్రీనారసింహ సురేంద్రాధికుండైన వైరోచనుంగేరి దానంబుగా నేల మూడడుగులన్ గోరి ముల్లోకముల్ నిండి బలిరాజ ఘనరాజ సంబెల్ల మాయంబుగా వించి పాతాళమున ద్రొక్కు సురలోక సంత్రాణ శ్రీవామన కన్ను మిన్నుం కనల్లేని గర్వాంధుడా కాత వీర్యు మహాశౌర్య ధుర్యుం రణంబందు నిర్జించి క్షాత్రాళి క్రొన్నెత్తుటం తర్పణం విచ్చి పితృణముందీచు హరిలోక భీమ మహావిక్రమ పరశురామా ఇలన్ సత్య ధర్మములన్ పాదుకొల్పం నిలింపాళి కట్టాల దీపన్ మహాభీషణు లోక విద్రావణు రావణు గూల్ప అవతారమూర్తి పరంధామ కోదండ రామ నమస్తే నమస్తే నమః. ఆంజనేయ, ఇప్పటికైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా. గేయాద్రి విడుము. దేవా, నీ దివ్యావతార సందర్శనమున నాలో శరణాగత పరిరక్షణాభిలాష ద్విగుణీకృతమవుతున్నది. నేను సర్వసన్నద్ధుడను. అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపుము. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకును. ఆంజనేయ, సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునందుంచి ప్రయోగించుతున్నా. ప్రభు శ్రీరామచంద్ర, భూత భవిష్యత్ వర్తమానముల యందలి రామనామ పారాయణ మహత్తర సారాంశమెల్ల ఒక్క ఎడ చేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుతుంటుంది. రామ బాణము ప్రబలము, రామనామము ప్రముఖము, ఈ విశ్వమే నిర్ణయించుగాక. శ్రీరామాంజనేయులారా, శాంతించండి. కారణ జన్ములైన మీ ఇరువురి కలహము జగత్ప్రళయ కారణం. శ్రీరామ, శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయానాటక ఫలితమే. శ్రీరామచంద్ర, నీ బాణం అదృశ్య రూపమున ఈ విశ్వమంతయు సర్వదా సంచరిస్తూ ధర్మద్రోహులను, దురాచారులను, అసత్యవాదులను దండించగలదు. ఆంజనేయ,
నీ సహజ రక్షా కవచమైన రామనామం బహుముఖ ప్రతిభావంతమై సాధు సజ్జన పరిత్రాణమై అనవరతము వర్ధిల్లగలదు. ఈ కథ పరమ పావనమై విన్నవారికి కన్నవారికి సకల శ్రేయోదాయకము కాగలదు. సర్వే జనా సుఖినో భవంతు.